గరుడ పురాణం. అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతీయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. గరుడ పురాణం 5వ అధ్యాయము. శ్రీహరి ఏ పాపాల వల్ల ఏ చిహ్నాలు కలుగుతాయి, ఏ జన్మలు కలుగుతాయి అని గరుడు అడగ్గా శ్రీహరి ఇట్లా వివరించాడు. బ్రహ్మహత్య పాపం చేస్తే చండాలుడై పుట్టి క్షయరోగం గలవాడవుతాడు. గోహత్య చేస్తే చండాలుల్లో మరుగుజ్జువాడై జన్మిస్తాడు. కన్యాహత్య చేస్తే చండాలుల్లో కుష్ఠిరోగి అవుతాడు. స్త్రీ హత్య, గర్భపాతం చేసినవాడు బిల్లుని జన్మ, నిత్యరోగ బాధ అనుభవిస్తాడు. అగమ్యాగమనం అంటే స్వగోత్ర స్త్రీ సంబంధం, దీనివలన నపుంసక జన్మ లభిస్తుంది. గురు భార్యతో అక్రమ సంబంధం, దీనివలన దుష్కర్మం గల జన్మ లభిస్తుంది. మాంసభక్షణ చేసే బ్రాహ్మణుడు అతిరక్ష అనే కుష్ఠివ్యాధి గ్రస్తుడవుతాడు. కళ్ళు త్రాగుట వలన నల్లని దంతాలు గల జన్మ లభిస్తుంది. మధుర పదార్థాలు ఇతరులకు పెట్టకుండా తానొక్కడే తినేవాడు గలగండ రోగి జన్మను పొందుతాడు. తినరాని వస్తువులను తినే బ్రాహ్మణుడు మహోదర జాడ్యంతో జన్మిస్తాడు. శ్రాద్ధంలో అశుచి ఆహారం పెట్టేవాడు చిత్రకుష్టపు రోగి జన్మను పొందుతాడు. గురువును అవమానించినవాడు అపస్మార రోగి జన్మ పొందుతాడు. వేదశాస్త్రాల్ని నిందించేవాడు పాండురోగి జన్మ పొందుతాడు. అబద్ధ సాక్ష్యం చెప్పేవాడు మోగవాడి జన్మ పొందుతాడు. ఏకపంక్తిలో తేడాగా భోజనం పెడితే ఒక కన్ను లేనివాడుగా పుడతాడు. పెళ్లి చెడగొట్టేవాడు పెదవులు లేని జన్మ పొందుతాడు. పుస్తకచోరుడు అంధుడై పుడతాడు. గోబ్రాహ్మణుని కాలితో తన్నేవాడు కుంటివాడై పుడతాడు. అబద్ధాలు చెప్పేవాడు స్పష్టమైన వాక్కులేని జన్మ పొందుతాడు. అబద్ధాలు వినేవాడు చెవిటివాడి జన్మ పొందుతాడు. విషము పెట్టేవాడు జడ ఉన్మత్త జన్మ పొందుతాడు. ఇల్లు తగలబెట్టేవాడు బట్టతలవాడి జన్మ పొందుతాడు. మాంసం అమ్మేవాడు కురూపి జన్మ పొందుతాడు. రత్నాలు దొంగిలించేవాడు హీనజాతులలో జన్మ పొందుతాడు. బంగారం దొంగిలించేవాడు పుప్పిగోళ్లతో జన్మ పొందుతాడు. లోహాదులను దొంగిలించేవాడు నిర్ధనుని జన్మ పొందుతాడు. అన్నమును దొంగిలించేవాడు ఎలుక జన్మను పొందుతాడు. ధాన్యమును దొంగిలించేవాడు మిడత జన్మ పొందుతాడు. నీళ్లు దొంగిలించేవాడు చాతక పక్షి జన్మ పొందుతాడు. కూరలు ఆకులు అపహరించేవాడు నెమలి జన్మ పొందుతాడు. పరిమళ ద్రవ్యాలు అపహరించేవాడు చుంచుగా జన్మిస్తాడు. తేనె అపహరించేవాడు దోమగా జన్మిస్తాడు. మాంసం అపహరించేవాడు గ్రద్దగా జన్మిస్తాడు. ఉప్పు అపహరించేవాడు చీమగా జన్మిస్తాడు. ఫలపుష్పాలు ఆకు అపహరించేవాడు అడవిలో కోతిగా జన్మిస్తాడు. చెప్పులు గడ్డి దూది అపహరించేవాడు మేకగా జన్మిస్తాడు. దార్లు కొట్టి దోచుకునేవాడు వేటగాడు కటికవాని ఇంటి మేకగా జన్మిస్తాడు. విషం తిని ఆత్మహత్య చేసుకుంటే కొండ మీద నల్లత్రాచుగా జన్మిస్తాడు. యథేచ్ఛగా వ్యభిచరించేవాడు అడవి ఏనుగుగా జన్మిస్తాడు. గాయత్రీ జపం సంధ్యోపాసన చెయ్యనివాడు కొంగగా జన్మిస్తాడు. అంతర్దృష్టులు బహిస్సాధువులు పిలవకనే భోజనానికి వచ్చినవాడు కాకిగా జన్మిస్తాడు. గురువును అవమానించువాడు నీరు దొరకని అడవిలో బ్రహ్మరాక్షసుడిగా జన్మిస్తాడు. బ్రాహ్మణులను దానానికి పిలిచి ఇవ్వనివాడు అడవి నక్కగా జన్మిస్తాడు. మిత్రద్రోహి పర్వతంపై గ్రద్దగా జన్మిస్తాడు. అమ్మకాలలో మాయ చేసేవాడు గుడ్లగూబగా జన్మిస్తాడు. ఆచారాలను నిరసన చేసేవాడు అడవి పావురంగా జన్మిస్తాడు. తల్లిదండ్రులు గురువులు సోదరీ సోదరులను ద్వేషించేవాడు గర్భంలోనే అనేకసార్లు మరణిస్తాడు. బంగారం దొంగిలిస్తే క్రిమి కీటక పక్షి జన్మలు పొందుతాడు. ప్రతిరోజు కలహించే స్త్రీ జలగ జన్మ పొందును. భర్తను కాదని పరపురుషుణ్ణి కోరిన స్త్రీ బల్లి లేదా 2 తలల పాము జన్మ పొందును. తాపస స్త్రీతో క్రీడింపనెంచినవాడు మరుభూమిలో పిశాచ జన్మ పొందును. ఇంకా ఈడేరని బాలికతో క్రీడింపనించినవాడు అడవిలో కొండచిలువగా జన్మిస్తాడు. గురు భార్యతో క్రీడింపనించినవాడు తొండ జన్మ పొందుతాడు. రాజపత్ని మిత్రుని భార్యతో క్రీడింపనించినవాడు గాడిద జన్మ పొందుతాడు. దేవలకుడు కోడిగా జన్మిస్తాడు. అతి కాముకుడు గుర్రంగా జన్మిస్తాడు.
జీతానికి దేవాలయంలో అర్చన చేసేవాడు దేవలకుడు. సర్వకర్మలకు ఇతడు బహిష్కరింపదగినవాడు. మహాపాపి. మహానరకాలు అనుభవించాక తిరిగి భూలోకంలో జన్మిస్తాడు. పరభార్యను హరించినా, దాచమని ఇచ్చిన వస్తువు హరించినా, బ్రాహ్మణ ద్రవ్యాన్ని హరించినా బ్రహ్మరాక్షసుడై జన్మిస్తాడు. బ్రాహ్మణ ద్రవ్యాన్ని స్నేహం చేత తిన్నా 7 తరాలు దహించబడతాడు. ఇంకా బలత్కారంగానో చౌర్యం చేతనో బ్రాహ్మణుని సొత్తు కాజేయ చూస్తే వాని వంశం నిర్ధూమధామమైపోతుంది. రాతిపొడిని గాని లోహాల పిండిని గాని జీర్ణం చేసుకోవచ్చేమో గాని బ్రాహ్మణుని ధనాన్ని జీర్ణింపచేసుకోవడానికి 3 లోకాల్లో ఎవరి తరము కాదు. దేవ బ్రాహ్మణ ద్రవ్యములను ఏ రీతిగానైనా హరింపజూస్తే వారి కులములు నశిస్తాయి. బ్రాహ్మణాతిక్రమణం చేసినా ఇదే గతి. తనను ఆశ్రయించుకొని ఉన్న వేద శాస్త్ర పారంగతుని కాదని ఇతరునికి ఇచ్చే దానం బ్రాహ్మణాతిక్రమణం అవుతుంది. వేదం చదువుకొని ఇతరుని విషయంలో దీనికి మినహాయింపు ఉంది. అపాత్ర దానం వల్ల క్రమంగా అనేక నరకాలు పొంది పుట్టి గ్రుడ్డి దరిద్ర జన్మ కలుగుతుంది. తానిచ్చినది అయినా ఇతరులు ఇచ్చినది అయినా పరుల భూమిని హరింపజూస్తే 60,000 ఏళ్ళు పురుగై పుడతాడు. మహాప్రళయకాల పర్యంతం నరకంలో నివసిస్తాడు. బ్రాహ్మణునకు భూమిని ఇచ్చిన వాడే ఆ భూమిని బహుభద్రంగా కాపాడాలి. అలా కాపాడకపోతే కుంటి కుక్కగా జన్మిస్తాడు. ఓ గరుడా, బ్రాహ్మణునికి వృత్తి కల్పిస్తే 1,00,000 గోదానాల ఫలం, వృత్తి హరిస్తే కోతి కుక్క జన్మ సంప్రాప్తించడం ఖాయం. ఇంతవరకు చెప్పబడిన జన్మలు ఆయా పాపులకు యమలోక బాధలు అనంతరం తథ్యం. వరుసగా పశుపక్షాదుల జన్మలు ఎత్తాక మానుష జన్మ ఎత్తి మరలా పుడుతూ చస్తూ ఉంటారు. ఇలా చతుర్విధ భూతజాలం తిరుగుతూ ఉంటుంది. నా మాయ చేత భూలోకంలో కొన్నాళ్ళు, నరకంలో కొన్నాళ్ళు కర్మపాశబద్ధులై ఈ మనుషులు తిరుగుతూ ఉంటారు. ఎన్ని కల్పాలకైనా అనుభవించనిదే పురాకృత కర్మ నశించదు. ఏ పాపాలు చేసి ఆర్జించినా వాటి ఫలితంగా వచ్చే నరకాన్నించి ఆ సంపాదనా పరుణ్ణి ఆ భాగస్థులెవరూ తప్పించలేరు. వాటన్నిటికీ అతడొక్కడే బాధ్యుడు. సరే, ఇంత మోసంతో సంపాదించిన ధనమైనా వెంట వస్తుందా? అదీ రాదు. బంధువులు మొదలైన వారు శవంతో శ్మశానం వరకు పోయి మళ్ళీ తిరిగి ఇల్లు చేరుకుంటారు. దీన్ని బట్టి ఏం తేటతెల్లమవుతుంది? కేవలం ఆ జీవి చేసిన పుణ్య పాపకర్మలు మాత్రమే ఆ జీవి వెంట వెళ్ళగలవు. నా భక్తుడైన వానికి బ్రాహ్మణునికి దానంగా ఏ ధనమైతే ఇవ్వబడదో అది అనుభవించ అతడు అధికారి కాబోడు. పూర్వజన్మలో దానధర్మాలు చేసినప్పుడే ఇప్పటి జన్మలో భాగ్యం సిద్ధిస్తున్నదని గ్రహించాలి. ఈ జన్మలో చేసే దానధర్మాలు తదుపరి జన్మలో ఆ జీవిని తప్పక భాగ్యశాలిగా చేయగలవు. ఎవరైతే ఈ దానధర్మాలు భక్తి శ్రద్ధలతో చేస్తారో వారే ధర్మార్థ కామ మోక్షాలను పొందడానికి అర్హులు. ఇచ్చే దానమైన భక్తి శ్రద్ధలతో కూడుకొని ఉండాలి. దానధర్మాలు చేయడం ద్వారా కోరినవి కోరినట్లు సిద్ధింపచేసుకోవచ్చు. భక్తితో చేసిన ధర్మం అనుమాత్రమైన మేరుతో సమానం. ఇక్కడ ఇంకొక ధర్మ సూక్ష్మం ఉంది. దానధర్మాలకు వెచ్చించే ద్రవ్యం న్యాయంగా ఆర్జించినదై ఉండాలి. అన్యాయార్జిత విత్తము అంటే ధనం దానధర్మాలకు ఉపయోగపడదు. ఎవరైనా అటువంటిది వినియోగిస్తే అది ఫలరహితమవుతుంది. ఆశించిన ఫలితమివ్వదు. ప్రజల నోళ్లు కొట్టి సంపాదించిన ధనం దానం చేస్తే లేదా భగవదర్పణ చేస్తే పుణ్యం లభించదు సరికదా, మరింత పాపహేతువు కాగలదు. నీతి నియమాలు తప్పి చేయు వ్యాపారములు కార్యకలాపముల వల్ల సమకూడిన ధనంతో పుణ్యం కొనాలని చూడడం అవివేకం అనిపించుకుంటుంది. సాటి జీవిని పీడించి సాధించిన ధనంతో ఎన్ని ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టినా ప్రయోజనం శూన్యం. అంతకంటే సాటి జీవుల్ని హింసించకపోవడం, వారిని పీడించి ధనం ఆర్జించకపోవడం విశేష పుణ్యదాయకం. నా పరమపదం పొందడానికి బ్రహ్మ దేవేంద్రాదులకే దుర్లభం. అటువంటిది కేవలం మనశుద్ధి విత్తశుద్ధితో చిన్న దానం చేసిన ఆ జీవికి నా పరమపదాన్ని అనుగ్రహిస్తున్నాను గరుత్మంతుడా. అందుకే ఇది అతి రహస్యమైనది, పాపాత్ములకు అర్థం కానిది అని నీకు మొదటనే చెప్పి ఉన్నాను. కనుక భక్తి శ్రద్ధలతో దానధర్మాలు చేసేవారంతా మొట్టమొదట తాము ఆర్జించినది ధర్మసమ్మతమైన ద్రవ్యమా, పరపీడన ద్వారా పోగి చేసినట్టి ద్రవ్యమా అని ఎవరికి వారే
జాగరూకులై గమనించుకోవాలి. స్వార్జితం ధర్మసమ్మతమైన ధనాన్ని భక్తితో దానం చేయాలి అని వక్కానించాడు శ్రీహరి. జీవులకు ఆక్రందనలు. 10వ రోజున ఏర్పడిన పిండదేహాన్ని 13వ రోజున కింకరులు లాక్కొనిపోయే తీరు ఎట్లా ఉంటుందంటే, రాను రానంటూ మొరాయించే కోతిని తాడు కట్టి ఈడ్చుకు వెళ్తున్న చందంగా ఉంటుంది. అయ్యయ్యో, నాకేది దారి, నేనిక్కడ పెక్కు ఇక్కట్లు పడుతున్నానే, ఏం చేయుదు, ఈ నరక బాధ ఎట్లు తప్పించుకుంటాను? బ్రతికి ఉన్నప్పుడు నా మేలుకోరి చెప్పిన సాధు సత్పురుషులను పరిహాసం చేశానే. సర్వేశ్వరుడున్నాడని, సత్కర్మలకు స్వర్గఫలం, దుష్కర్మలకు నరకఫలం తప్పదని, దుర్మార్గాలాచరించాక సన్మార్గంలో నడవవలసిందని వాళ్ళు చెప్పే హితోక్తులను పెడచెవిన పెట్టానే. ఇప్పుడిక్కడ ఈ యమకింకరులు పర్వతాళం తీసి సమ్మెటలతో ఇనప గదలతో బాదుతున్నారే. అబ్బబ్బా, ఈ బాధ భరింపశక్యం కాకుండా ఉంది. అయ్యయ్యో, పెద్దలకు ఏ ఉపకారాన్ని చెయ్యకపోతుని, కనీసం చేసేవారికైనా తోడ్పడకపోయాను. తీర్థయాత్రలు చేయలేకపోయాను. చేసేవారినైనా ప్రశంసించలేకపోయాను. మేలైన పూజలు అర్చనలు నిర్వహించలేదు కదా. కనీసం చేసేవారికి పరిచర్యలైనా చేయలేదు. నీళ్లు లేని చోట చలివేంద్రాలు ఏర్పరిచి ఉన్నా బాగుండేది. ఒక చెరువునో నూతినో ప్రజల ఉపయోగం కోసం త్రవించగలిగానా? మొత్తం నా భూమి అంతటిలోనూ పైరు వేసుకొని అంతా నా స్వార్థానికే వాడుకున్నాను. అందులో కొంతమేరకైనా పచ్చిక కోసం పశువుల నిమిత్తం వదలకపోతిని. సాధ్యమైనంతలోనే నిత్యం చిన్న దానమైనా చెయ్యకపోతిని. వేద శాస్త్రాల వంటివి అభ్యసించగల నేర్పు ఓపిక లేకున్నా కనీసం శ్రీమద్ రామాయణ భారత భాగవతాలను స్వహస్తంతో రాయడమో, ఆ గాథలను చెవులారా వినడమో చేయలేకపోయాను. వ్రాయించడమో కనీసం క్రమమునకు అంటే అమ్మకానికి చదవాలన్న ఆశ గల వారికి ఇప్పించలేకపోయాను. చదవడమో చదివించడమో చేసినా బాగుండేది. ఆహా, ఏమి నా దౌర్భాగ్యం! శ్రీహరికి అత్యంత ప్రీతికరమైన ఏకాదశి నాడు ఉపవాసం చేయలేకపోయాను. కనీసం కలలోనైనా ఒక్కటంటే ఒక్కటి సత్కార్యం ఆచరించలేకపోతిని. పైగా చెడు పనులలో ఏ ఒక్కటి విడిచిపెట్టకపోతిని. మహాపాపినైన నేనిప్పుడు శిక్ష అనుభవంలోకి వస్తుంటే ఎంత విచారించి ఏం ప్రయోజనం అని పరిపరి విధాల ఏడుస్తూ కింకరుల అదలింపులకు బీతిల్లుతూ ఆ నరకాలు అనుభవిస్తుంటాడు అని శ్రీమన్నారాయణుడు తన భక్తవరేణ్యుడైన ఖగపతికి యమమార్గం ఎంత కఠినతరమో వివరించాడు. 5వ అధ్యాయము సమాప్తము. సర్వేజన సుఖినో భవంతు. గోవులను సేవించండి, గోవులను రక్షించండి. ప్రకృతిని కాపాడడం మన ధర్మం. దయచేసి ప్రతి ఒక్కరూ ఒక మొక్కైనా నాటండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జై శ్రీరామ్ కానీ లేదా మీ ఇష్టమైన దైవనామం ఏదైనా సరే, ఓం నమో నారాయణాయ నమః కానీ, ఓం నమ శివాయ కానీ, ఓం శ్రీ మాత్రే నమః కానీ అని కామెంట్ చేయగలరు. నమస్కారము.